బేసిక్గా ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే పోతున్న మన అందరి మతి. మనతో పాటు ఉన్నారు ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ శృతి. మీరు ఇన్స్టాగ్రామ్లో బాగా యాక్టివ్ ఉంటారు కదా, మీమ్స్ మీద మేమర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఫేవరెట్ మీమ్స్ అంటే నా ఫేవరెట్. ఒకప్పుడు నాకు ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే మదర్ ఉన్నారు. ఇలాంటి బేసిక్గా చాలామంది మన తెలుగు మదర్స్ అమ్మాయిలు మాత్రం కొన్ని బౌండరీస్ దాటకూడదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించకూడదు, రీల్స్ చేయకూడదు. రెస్ట్రిక్షన్స్ అంటే స్టార్టింగ్లో అసలు వీడియోస్ చేస్తున్నాను అన్న సంగతి మా మమ్మీ వాళ్ళకి తెలియదు. సడన్గా ఒకరోజు తెలిసాక చాలా పెద్దగా ఫైర్ అయిందనమాట ఇంట్లో. ఏం చేస్తున్నావు నువ్వు, ఏదో డాక్టర్ అవుతావు ఇది అనుకుంటే నువ్వేంటి రంగులు వేసుకొని వీడియోలు చేస్తున్నావు, ఇది అది అన్నారు. హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే పోతున్న మన అందరి మతి. మనతో పాటు ఉన్నారు ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ శృతి. డాక్టర్ శృతి. ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్, డాన్సర్, యాక్టర్, రైటర్. సో చాలా ఉన్నాయి కళలు. నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూసి చాలా షాక్ అయ్యాను అనమాట. ఆ ఫాలోవర్స్ రీచ్ ఈక్వల్ టు యాక్టర్స్కి ఉండే రేంజ్లో ఉంటుంది. సో ఆమెతో మాట్లాడి అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, నెక్స్ట్ గోల్స్ ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ శృతి. హలో దేవ్, బాగున్నారా? సూపర్. సో ఎలా జర్నీ స్టార్ట్ చేశారు మీరు అసలు ఇన్స్టాగ్రామ్లో అంటే ఫస్ట్ అప్పుడు టిక్టాక్ ఉండేది కదా, టిక్టాక్ నుంచి స్టార్ట్ అయింది. అలా ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్ బ్యాన్ అయ్యాక ఇన్స్టాగ్రామ్ కంటిన్యూ అయింది అనమాట. టిక్టాక్లో అయితే సరదాగా ఫ్రెండ్స్ అందరూ చేస్తుంటే చేయమని నన్ను ప్రోత్సహిస్తే నేను కూడా చేశాను. అనుకోకుండా చేసిన ఫస్ట్ వీడియోకి మంచి రీచ్ రావడంతో ఇంకా అది కంటిన్యూ చేశాను. సో ఎన్నేళ్ళ నుంచి మీరు ఇలా రీల్స్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు? 2018 ఎండింగ్ నుంచి అనుకుంటా. 5 ఏళ్ళ నుంచి అంతే. సో బేసిక్గా ఇంటర్మీడియట్ అయినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు జాబ్ వచ్చినంత వరకు కంటిన్యూ అయ్యేలా ఉంది. అంతే, అలానే అనుకోండి. సో ఇన్నేళ్ళు మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు కదా, మీరు ఏం తెలుసుకున్నారు సోషల్ మీడియా నుంచి? మన ప్రైవేట్ లైఫ్ ప్రైవేట్గానే ఉంచుకోవాలి, సోషల్ మీడియాలో ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టుకోవాలి, అంతే. అంతేనా? సో రీల్స్ బాగా చేస్తున్నారు అంటే చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వ్యూస్ కోసం ఏదైనా చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏది చేయడానికైనా రెడీ అయ్యి ఏదైనా చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రమే కొన్ని బౌండరీస్ అనేవి పెట్టుకొని ఆ బౌండరీస్ దాటకుండా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళు కూడా ఎంగేజ్ చేస్తున్నారు. సో అందులో మీరు ఒకళ్ళు. సో దానికి రీజన్స్ ఏంటి? రీజన్స్ ఏంటంటే ఇప్పుడు మీరే అన్నారు కదా వ్యూస్ కోసం ఏమైనా చేస్తున్నారు అని, ఆ కేటగిరీలోకి వెళ్ళకూడదని. ఆబ్వియస్లీ అది ఒక ల్యాక్ ఆఫ్ గైడెన్స్ అని చెప్పచ్చు. మేబీ కొంతమందికి అది తెలియక ఇన్నోసెన్స్తో వాళ్ళు అలా అవ్వచ్చు, తర్వాత ఎఫెక్ట్ అయ్యేది మనమే కదా. ఇంకా మనం అంటే అది ఏజ్ ఫ్యాక్టర్ కూడా అని చెప్పచ్చు. ఏజ్తో పాటు మెచ్యూరిటీ వస్తూ ఉంటుంది. పేరెంట్స్ వాళ్ళకి పెట్టే రెస్ట్రిక్షన్స్ కానీ, ఇచ్చే ఫ్రీడమ్ కానీ. ఫస్ట్ మన పేరెంట్స్ మనల్ని కంట్రోల్లో పెడతారు కాబట్టి మనకి ఆ అండర్స్టాండింగ్ అన్నది వస్తుంది ఎంతవరకు చేయాలి అని. ఇంకా తర్వాత వచ్చే ఆడియన్స్ బట్టి మిగతా వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు మనం కూడా అలా అవ్వకూడదు అన్నప్పుడు ఆబ్వియస్లీ మనం బౌండరీస్ పెట్టుకోవాలి, అంతే. అంటే మనం ఒకరితో అనిపించుకుంటున్నాం అంటే ఆ ఆపర్చునిటీ మనం ఇచ్చినట్టే కదా. ఆ బౌండరీ అన్నది ఉంటేనే ఫస్ట్ మనం జాగ్రత్త పడితే మనం ఎవరికి ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉండదు. సూపర్. సో అంటే చాలామందికి ఇన్స్పైరింగ్గా మాట్లాడారు మీరు. ఇప్పుడు వస్తున్న కొత్త బ్యాచ్లకి ఇవి వింటే కొంచెం మారే ఛాన్సులు స్కోప్ ఉంది. మారరు కానీ మేబీ హెల్ప్ అవ్వచ్చు.
అలా అని కాదు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఒక ఫ్యాంటసీలా అయిపోయింది ఇప్పుడు. ఇన్స్టాగ్రామ్ అయినా, ఈ స్నాప్చాట్లు అయినా, ఏదైనా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ అయినా ఏదైనా వాళ్ళకి ఒక ఫ్యాంటసీలా అయిపోయింది. ఏంటంటే ఇక్కడ మనం బాగా వైరల్ అయితే ఇది అవ్వచ్చు అని. కానీ వాళ్ళ ఇన్నోసెన్స్ వల్ల వాళ్ళు దానికి ఉండే కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సో అది ఎవరైనా, అది మెయిన్ పేరెంట్స్లోనే ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి పేరెంట్స్ కూడా ఎంత ఇన్నోసెంట్ ఉంటారంటే వీళ్ళే వాళ్ళని ఒక్కొక్కసారి దబాయించేస్తారు, మీకేం తెలీదు అన్నట్టు. బట్ అయితే వాళ్ళు కానీ లేదా ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు కానీ చూసి జస్ట్ అని ఎంజాయ్ ద షో అన్నట్టు కాకుండా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది చెప్తే అంతా ఇట్ విల్ బి ఎ సేఫ్ ప్లాట్ఫామ్. మీరు కౌన్సిలింగ్ ఇస్తే చాలా బాగా క్యూర్ అవుతుంది. మెంటల్గా ప్రాబ్లమ్స్ ఉండేటోళ్ళకి చాలా మందికి క్యూర్ అవుతుంది. క్లాస్ బాగా పీకుతున్నానంట. క్లాస్ కాదు, అది ఒక గైడెన్స్ బాగుంది అంటున్నా. అంటే థ్యాంక్ యూ. కన్సల్టేషన్ ఫీజు కట్టి మరి అంటే గైడెన్స్ మా తీసుకునేలా జాబ్లో ఉంది. అంతే ఉంటుంది కదా, పేషెంట్ కౌన్సిలింగ్ కూడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ జాబ్. సో అదొక అలవాటు అని చెప్పి. అచ్చా, మీరు డాక్టర్ కదా, ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు కేర్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తాను. అవునా, మీరు ఎక్కడ చదువుకున్నారు? నేను వైజాగ్లో చదువుకున్నా, విజ్ఞాన్ కాలేజ్లో ఫార్మడీ చేశాను, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. అది అయిపోయాక డైరెక్ట్ ఇక్కడ హాస్పిటల్లో జాబ్ వచ్చింది, ఇక్కడ చేశాను. ఓకే, జాబ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేస్తున్నారు పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్. అంతే. సో సారీ, ఇన్స్టా లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ రెండు ప్రొఫెషన్స్ అనే చెప్పచ్చు. అది కూడా ప్రొఫెషన్ అండ్ ప్యాషన్, ఇది కూడా ప్రొఫెషన్ అండ్ ప్యాషన్. సో పర్సనల్ లైఫ్ పర్సనల్గానే ఉంది, కానీ ఈ రెండు నేను ఇన్స్టాగ్రామ్ కూడా ప్రొఫెషనల్గానే తీసుకుంటా. ఇట్స్ నథింగ్ పర్సనల్. అది ఏదైనా డెడికేటెడ్గా చేయాలి అని చెప్తున్నారు, అంతే కదా? సో ఇంత డెడికేషన్తో 180 అప్రాక్స్ 200K ఫాలోవర్స్. 181 ఇంకా రావాలి, ఫాలో అవ్వమని చెప్పండి. ఈ అమ్మాయిలకి అంతే, 100 మార్క్స్కి 99 వచ్చినా ఫీల్ అయిపోతారు. 181K ఫాలోవర్స్ ఉండి కూడా ఏడుస్తున్నారంటే ఇంకెలా చెప్తారు? ఏడవట్లేదు అంటే 200 అన్నారు కదా, వినడానికి ఎంత మంచిగా ఉంది. అదేదో అయితే బాగుంటది కదా. అవుతుంది. ఇప్పుడు 200 అయితే నాకు నెక్స్ట్ ఇంకో 500K అయితే బాగుంటది కదా. మంచి ఆశలకు అర్థం ఉండదు కదా. అలా ఏం ఉండదు. మీరు అన్నారు కదా అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా కాబట్టి, ఇంకా అలా అవ్వాలి అనుకుంటే ఇంకా ఎక్కువ విగ్రెస్గా వర్క్ చేసేవాళ్ళం కదా. వెరీ సూన్ అవుతుంది. థ్యాంక్ యూ. సో కమింగ్ టు, అంటే బార్న్ అండ్ బ్రాటప్ ఎక్కడి నుంచి? వైజాగ్ మొత్తం. వైజాగ్. యాక్చువల్లీ మా సొంతూరు అయితే ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్ దగ్గర. అమ్మమ్మ వాళ్ళంతా అక్కడే. అయితే ఎడ్యుకేషన్ అది ఆంధ్రాలో బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ రాయలసీమ వచ్చాం. అక్కడ తాడిపత్రి అని ఒక ఊరు ఉంటుంది అనంతపూర్ దగ్గర, అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ అందరితో కలిసి నేను బూతులు మాట్లాడుతున్నా అని చెప్పి వైజాగ్ తీసుకొచ్చాను. ఇప్పుడు అంటే మీరు బెంగాలీ కదా? కాదు, అర్థమవుతుంది కానీ ప్రాపర్గా అంత బెంగాలీ ఏం కాదు, తెలుగే, మదర్ టంగ్ తెలుగునే. అక్కడ సెటిల్ అయి ఉన్నారు ఎప్పటి నుంచో. నాకు బెంగాలీలో తెలిసింది ఒకే ఒక సినిమా, ఒకే ఒక డైలాగ్. ఒకటి శ్యామ్ సింగ్ రాయ్, రెండోది అమిత్ ముఖి బాలో బషి అని ఒక పదం తెలిసి, అంతే, పెద్దగా పరిచయం లేదు. సో మీరు ఉన్నారు కాబట్టి నేర్పిస్తారు ఇప్పుడు. నాకు కూడా అంత ఏం తెలియదండి. సో అండ్ కమింగ్ టు, మీరు ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారని చెప్పారు కదా. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ అని ఇన్స్టాగ్రామ్లో ఎంత ఎర్న్ చేస్తున్నారు? అది లెక్క ఉండదు. ప్రాపర్గా అదే ఫోకస్ చేసుకొని కరెక్ట్గా చేసుకుంటే ఉన్న అకౌంట్కి రీచ్కి మంత్లీ ఒక 40,000 to 50,000 రావచ్చేమో. బట్ నేను అంత రెగ్యులర్గా చేయను కాబట్టి ఒక 10,000 to 20,000 మధ్యలో. అది కూడా నేను కరెక్ట్గా చేస్తే ఇచ్చినవన్నీ. ఎందుకంటే ఈ చాలా వరకు ఈ ప్రమోషన్స్ ఏంటంటే చేయించుకుంటారు కానీ మనీ ఇవ్వడం చాలా లేట్ అవుతుంది. సో ఒక పర్టికులర్ మంత్కి మనకి ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అని ఉండదు. యూట్యూబ్ అంటే మనకి తెలుస్తుంది పర్టికులర్గా ఇంత అని చెప్పి. బట్ ఈ ప్రమోషన్స్ ఏంటంటే ఇప్పుడు చేయండి, తర్వాత ఇస్తాము, ఆ తర్వాత ఇస్తాము అంటారు. అలా పోయేదే కానీ పర్టికులర్ అమౌంట్ అని అయితే చెప్పలేము. అన్లెస్ అండ్ అంటిల్ 1 million ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఒక ఈజీగా 1 lakh వరకు తెచ్చుకోవచ్చు. సో అంటే బాగానే వస్తుంది ఇన్స్టాగ్రామ్, బాగానే అంటే రీజనబుల్గా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనేంటంటే ఓన్లీ బ్యాలెన్స్ చేస్తే ఎంతవరకు అవసరం నా నీడ్స్ కోసమే తప్ప ఇంకా విగ్రెస్గా చేస్తే మంచిగా వస్తాయి. బట్ నా జాబ్ కూడా చూసుకోవాలి కదా. సో మెయిన్ మీరు అంటే పబ్లిక్ సర్వీస్ చేయాలని ఫిక్షనల్గా కాకుండా నాన్ ఫిక్షనల్గా హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యారు, అంతే కదా? అలా అనుకోవచ్చు మేబీ. అంటే డైరెక్ట్ సర్వీస్ చేద్దామని, ఇండైరెక్ట్ కంట. ఏం సర్వీసులు అండి, ఐఏఎస్ ఐపీఎస్ అంటే సర్వీస్ అనుకోవచ్చు. అదేం లేదు, అది వేరే. ఇప్పుడు చదివితేనే సర్వీస్ కాదు కదా.
అలా అని కాదు, అంటే యాక్చువల్ సర్వీస్ డెఫినేషన్ అయితే వాళ్ళు చేసేది, మనమంతా ఎంటర్టైన్మెంట్ ఇది. మేబీ మనల్ని ఎవరినైనా ఫాలో అయ్యి మనం చెప్పేది సీరియస్గా తీసుకొని వాళ్ళ లైఫ్లో ఒక చేంజ్ వస్తే నిజంగా మనం ఒక సర్వీస్ ఇచ్చినట్టే, అలా ఎవరైనా ఉంటే. అవుతుంది. అంటే డాక్టర్స్కి, యాక్టర్స్కి ఒక వాల్యూ ఉంటుంది పబ్లిక్లో. వాళ్ళకి ఏంటంటే డాక్టర్స్ చెప్పిన మందులు వేసుకోవాలి తప్పదు, యాక్టర్స్ చెప్పింది గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఒకటి నచ్చి, రెండోది ఏదో ఇంపార్టెంట్ అయ్యింది. సో వీళ్ళిద్దరికి వరల్డ్ని మార్చే క్యాపబిలిటీస్ ఉంటాయి. యా ట్రూ. సో ఆ రెండు మీలో ఉన్నాయి కాబట్టి సో మీరు కూడా వెరీ సూన్ మార్చేద్దాం అంటున్నారు. తర్వాతలా ఇప్పుడు మీరు రీల్స్తో పాటు కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, ఈ డ్యాన్స్ వీడియోలు ఇవన్నీ. సో ఎవరు షూట్ చేస్తారు బేసిక్గా? మోస్ట్లీ అంటే డిపెండ్స్, నా ఫ్రెండ్సే ఉంటారు అందరూ. అంటే ఇప్పుడు దుర్గా అని నాకు ఫ్రెండ్ ఉంటారు విజయవాడ నుంచి, చాలా పాత ఫ్రెండ్ అనమాట. సో రీసెంట్గా తీసిన వీడియోస్ అయితే అన్ని తను హైదరాబాద్ వస్తూ ఉంటాడు వర్క్ పర్పస్ మీద, అప్పుడు నాకు తీస్తూ ఉంటాడు. లేదంటే నాతో ఉన్న ఫ్రెండ్సే మోస్ట్లీ. ముందైతే మా మమ్మీ తీసేవారు, తర్వాత వైజాగ్లో ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు, నందు అన్నయ్య అని, శామీ అని, వాళ్ళు తీసేవారు. ఇంక ఇక్కడికి వచ్చాక ఒక తమ్ముడు ఉంటాడు ఉదయ్ అని, కొన్ని వాడు తీస్తూ ఉంటాడు. అంటే డిపెండ్స్ అనమాట, నాకు అప్పుడు ఎవరు ఉంటే చుట్టూ వాళ్ళే తీస్తారు. ఇంకా మరి ఏమైనా ఇస్తారా వాళ్ళకి కమిషన్? నాకు ఏమైనా నేను బ్రాండ్స్కి గట్టా వెళ్తాను కదా, అప్పుడు తీసుకెళ్తే వచ్చే దాంట్లో కూడా నేను వాళ్ళకి పే చేసేస్తాను. ఓకే. రీసెంట్గా మీ షార్ట్ ఫిలిమ్స్ చూసాను నేను. ఓకే. సో టైటిల్స్ నేను చెప్తే బాగోదు, మీరు చెప్పండి. షార్ట్ ఫిలిమ్సా? ఫిలిం ఒకటే అనుకుంటా. గ్లిమ్స్ అయితే వచ్చింది ఒకటి రీసెంట్గా, మనసు నాపతరమా. ఏంటి పరిస్థితి అండి మరి? వస్తుంది త్వరలోనే, అది చిన్న టెక్నికల్ ఇష్యూ అయ్యి అది ఆగింది. బట్ డెఫినెట్లీ వర్త్ వెయిటింగ్ అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చే షార్ట్ ఫిల్మ్స్ అంటే అన్ని డిఫరెంట్ కంటెంట్సే మెచ్చుకోవచ్చు, బట్ ఒక మంచి ఫీల్ గుడ్ రెట్రో లవ్ స్టోరీ అనమాట. అది అందరికీ ఓకే, ఇంత వెయిట్ చేసినందుకు బాగుందిలే అనిపిస్తుంది. మేము కూడా ఎంత త్వరగా పాసిబుల్ అయితే అది మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం అనమాట. బేసిక్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆపర్చునిటీస్ ఫాలోవర్స్ని చూసి వస్తుందా, లేదంటే వాళ్ళు ఉండే కాంటెంట్ని, టాలెంట్ని చూసి వస్తుందా? ఆపర్చునిటీస్ అయితే అది డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్. ఇప్పుడు కొంతమంది బ్రాండ్స్ ఉంటారు, వాళ్ళకి కౌంట్ కావాలి, మాకు ఇన్ని వ్యూస్ కావాలి, మాకు ఇంత కమెంట్స్ కావాలి, మాకు ఇంత ఎంగేజ్మెంట్ కావాలి అని. కొంతమంది బ్రాండ్స్ క్రియేటివిటీ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అంటే మా ప్రోడక్ట్ ఇది ఉంది, అది మీ స్టైల్లో మీరు క్రియేటివ్గా మాకు ప్రజెంట్ చేయండి అని, వాళ్ళకి అది మంచిది అన్నట్టు. సో డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్, అది ఫాలోవర్స్ బట్టి అవ్వచ్చు, మన టాలెంట్ బట్టి కూడా అవ్వచ్చు. ఏదైనా చుట్టూ తిరిగి మన టాలెంట్ అని, మనకు టాలెంట్ ఉంటేనే కదా ఫస్ట్ ఫాలో కొడతారు. సో ఏదైనా ఫాలో కొట్టరు, వాళ్ళకి నచ్చాలి, అదే మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తే నచ్చితేనే వాళ్ళకి టాలెంట్ అనిపిస్తుందిగా. అంటే టాలెంట్ ఏదైనా అవ్వచ్చు, అంటే లవ్ ప్లస్ టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫాలోవర్స్ అంటారు అంతే. సో అసలు ఏం తింటారండి మీరు నార్మల్గా బేసిక్గా? ఏం తింటాను, అడ్డమైన గడ్డ అంతా తింటానే ఉంటాను నేను. అవును, మంచి ఫుడీయా? సో మీరు ఒక్కళ్ళేనా, లేదంటే సిబ్లింగ్స్ ఏమన్నా? తమ్ముడు ఉన్నాడు, వాడు ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఎక్కడ, ఏ కాలేజ్? వికారాబాద్లో మహావీర్ కాలేజ్ అని, అక్కడ హీస్ పర్సూయింగ్ హిస్ ఫైనల్ ఇయర్. ఫ్యామిలీ మొత్తం డాక్టర్లు అన్నారు. ఏం కాదు, వాడు మెయిన్ డాక్టర్ అని చెప్పొచ్చు. నేను ఇంకా ఫార్మ్డీ, అంటే తక్కువ అని కాదు కానీ, బట్ స్టిల్ ఐ లుక్ అప్ టు హిమ్. ఎంబీబీఎస్ కదా, ఇంకా కష్టం ఫార్మ్డీ కన్నా. కష్టం అంటే సీట్ రావడం కష్టం, క్రాక్ చేయడం కష్టం, అది చదవడం, పాస్ అవ్వడం ఇంకా నరకు, అదొక నెవర్ ఎండింగ్ పెయిన్ఫుల్ ప్రాసెస్. ముసలాళ్ళు అయినంత వరకు సాటిస్ఫాక్షన్, చదువుతానే ఉండాలి. అంత చదువు మన వల్ల కాదు కానీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, బేసిక్గా ఇవి చేస్తున్నప్పుడు కామెంట్లు వస్తాయి, తర్వాత రీచ్ బాగా వస్తుంది, బాగా చింపేశారండి, అబ్బా ఏమున్నారండి, అబ్బా చాలా క్యూట్గా ఉన్నారండి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుందండి, ఇలా కామెంట్లు వస్తాయి. సో ఇలా వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ చాలా న్యూట్రల్గా ఉంటుంది ఆ కమెంట్స్ చూస్తున్నప్పుడు అయితే. ఎందుకంటే ఏది చూసి మనం మరీ రెచ్చిపోకూడదు, మరీ ఓవర్ ఎక్సైట్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం డిప్రెస్ కూడా అవ్వకూడదు. సో న్యూట్రల్గానే చూస్తా. ఏమైనా కొంతమంది డిఫరెంట్గా చెప్పారు అంటే ఏంటి ఇంత ఉంది అని చెప్పి చూస్తే ఓకే, అది నాకు జెన్యూన్ అనిపిస్తే హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. ఎవరైనా నెగిటివ్గా పెడితే వెంటనే అక్కడే ఆ కామెంట్ డిలీట్ చేసి వాళ్ళని బ్లాక్ చేసేస్తాను నేను. వాళ్ళని బ్లాక్ చేసేస్తా? బ్లాకే చేసేస్తా. సూపర్. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వను.
సో నెగిటివ్ పెడితే బ్లాక్ చేస్తారు ఇంకా. అంతే. ఓకే, మీ గోల్ ఏంటి? నా గోలా మ్మ్. చచ్చిపోతున్నప్పుడు ఏ రిగ్రెట్స్ లేకుండా హ్యాపీగా చచ్చిపోవాలి, అంతే. సూపర్ గోల్ అసలు. అంటే మీలాంటి గోల్ ఉండాలంటే మినిమం మెచ్యూరిటీ ఉండాలి. మినిమం డిగ్రీ కాదు, మినిమం మెచ్యూరిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది మీకు ఒక 26-25 అనుకుంటున్నా. 25. సో ఈ ఏజ్లోనే రావడం హైలైట్ థింగ్ అది. ఎప్పటి నుంచో ఉంది అదే గోల్. చాలామంది అడిగినా అదే గోల్. అంటే ఇల్లు, కారు, జాబ్, లేదంటే ఆ వరల్డ్ టూర్స్, ట్రిప్స్ ఇవన్నీ అనుకుంటాం, కానీ అవన్నీ మన గోల్స్ కాదు. మీరు అన్నారు కదా 200కి అయితే 500కి కావాలి అని. అలా మనం ఒకటి కంప్లీట్ చేసినా ఇంకా ఆశ వెళ్తూనే ఉంటుంది అనమాట. బట్ దట్ ఈస్ ది ఎండ్. దానికి మించిన గోల్ ఇంకొకటి ఉండదు. కళ్ళు తెరిపిస్తున్నారండి. అంటే బేసిక్గా సద్గురు అని ఒక పర్సన్ ఉంటాడు, అవును. ఇషా ఫౌండర్. ఆయన స్పీచ్లు విన్నప్పుడు మనమే మోటివేషన్ అవుతాం. తర్వాత చాగంటి కోటేశ్వరరావు. సో ఇలా కొంతమంది ఉంటారు. అలా అలా మీరు ఫ్యూచర్లో ట్రై చేసినా సక్సెస్ అయిపోతారు. వద్దులేండి. ఓకే, మరి వాళ్ళ నిష్టగా ఉండాలంటే మన వల్ల కాదు. సో నిష్టగా ఉండాలంటే ఇప్పుడు మన పని చేసుకొని క్రైములు మాటలు చేయకుండా ఉంటే అది నిష్టగా ఉన్నట్టే. అంతే, కరెక్టే. ఐ అగ్రీ. సో మీకు ఇష్టమైన హీరో ఎవరు? యాక్టరా? యాక్టర్. నాకు ఇష్టం అంటే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్. వీళ్ళిద్దరూ నా ఫేవరెట్. అందరూ నచ్చుతారు. అంటే ఒక్కొక్కటిలో ఒక్కొక్కటి బాగుంటుంది. ఇప్పుడు మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్, డాన్స్, ఎన్టీఆర్ యాక్టింగ్, ఏదైనా అలా. ఇంకా ఫేవరెట్ అయితే పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్. అందరూ నచ్చుతారు. సో కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. తర్వాతలా ఇప్పుడు మీరు ఫుడ్డీ అని చెప్పారు. తర్వాతలా ఈ ట్రావెలింగ్ ఇవి అవి కాదు, రిగ్రెట్స్ లేకుండా ఉంటే చాలా ఉన్నారు లైఫ్లో. ఫేవరెట్ ప్లేస్ ఏంటి? నా ఫేవరెట్ ప్లేసా? ఇప్పటిదాకా అయితే వైజాగే నచ్చింది అన్ని చూసిన వాటిలో. ఇంకా చూడాలి అనుకున్న కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి వెళ్ళాక తెలుస్తుంది అది మనకు నచ్చిందా లేదా. దూరం నుంచి వీడియోస్లో, ఫొటోస్లో చూడటం వేరు, ఎక్స్పీరియన్స్ అవ్వటం వేరు కదా. సో అలా నాకు స్విట్జర్లాండ్ వెళ్ళాలని ఉంది ఒకసారైనా. సో అది ఒక డ్రీమ్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే మీరు తిట్టకూడదు, కానీ అడగక తప్పట్లేదు. ఓకే. ఈ మధ్యన ఈ ఇన్ఫ్లుయెన్సర్స్వి, తర్వాత ఇన్స్టాలో ఫెమిలియర్ ఫేసెస్ వాళ్ళవి కొన్ని వీడియోలు రావడం జరుగుతుంది. అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ట్రోల్ అవ్వడం, దాని మీద ఒక సపరేట్గా కొంత మార్కెట్ నడవడం, ఇదంతా జరుగుతుంది. అది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే చాలా బోల్డ్గా ఉంటే అండ్ మనం చూడకూడని కూడా వస్తున్నాయి, అంటే పర్సనల్ ప్రైవేట్ వీడియోస్ బయటపడుతున్నాయి, వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్. మినిమం కామన్ సెన్స్ అండ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. మీరే అన్నారు అది ఒక పర్సనల్ థింగ్ అని. సో అది పర్సనల్లీ అనుకోకుండా బయటకు వచ్చింది అంటే దాన్ని ఇంకా మనం షేర్ చేసుకొని దాని గురించి ఇంకా మాట్లాడుకుంటున్నామంటే అది ఒక చాలా ఇమ్మెచ్యూర్ పని. ఒక నన్ను అడిగితే బ్రెయిన్ ఉన్న ఫంక్షన్ అవ్వని బ్రెయిన్ అలాంటి మనిషి చేస్తున్నాడు అని అనుకోవచ్చు అనమాట. సో అది ఎవరికైనా ఉంటుంది లైఫ్లో. ఎవరైనా చేసేవే ఆ పనులు. ఆకలి, నిద్ర, కామం ఇవన్నీ మనకుండే ఇట్లా కామన్. ఆ ఒక్కదాన్నే పాయింట్అవుట్ చేసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఈ వీడియోస్ ఇవి ఒరిజినల్ క్రియేటెడా ఏమో మనకు తెలీదు. పక్కన పెడితే అవి బయటికి ఎప్పుడు వచ్చాయో ఎవరు కావాలని పెట్టుకోరు, టు బీ ఫ్రాంక్. ఇంకా వచ్చేప్పుడు అవి టార్గెట్ చేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకొని ఈ ఇంత నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తూ దీనివల్ల వచ్చేది ఏం లేదు. అయితే అవతల మర్చిపోతారు, లేదా కేసులని ఇదని ఒక హల్చల్ క్రియేట్ అవుతుంది. అది మళ్ళీ సాల్వ్ అయ్యాక ఒక నెల రోజులు అయ్యాక మర్చిపోతారు. ఊరికే ఏదో ఒక టాపిక్ ట్రెండ్ చేసుకోవాలి అన్న దాంట్లో అదొక ఇది తప్ప వచ్చేది ఏమి ఉండదు. ఒక మనిషి పర్సనల్ మ్యాటర్ని పట్టుకొని నువ్వు ఈరోజు ఇలా దాన్ని అంత బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తున్నావు అంటే నువ్వు లైఫ్లో ఇంకా ఎక్కడ ఉన్నావు, ఇంకా ఎక్కడికి రావాలి అన్నది చూసుకోవాలి. సో అది మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ అంతే. సో ఒక మనిషి ప్రైవేట్ వీడియోని పట్టుకొని అలా స్ప్రెడ్ చేసుకొని వచ్చేది ఏమి ఉండదు. అది కర్మ కూడా ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. బూమరాంగ్. అంతే. ఓకే దెన్, మీరు ఇన్స్టాగ్రామ్లో బాగా యాక్టివ్ ఉంటారు కదా, మీమ్స్ మీద, మేమర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఫేవరెట్
మీమ్స్ అంటే నా ఫేవరెట్. ఒకప్పుడు నాకు చిన్న ఫ్యాంటసీలా ఉండేది ఎవరైనా మీమ్స్ చేసే అబ్బాయిని డేట్ చేయాలని చెప్పి. మీమ్స్ మాత్రమే. ఓకే. అంటే మీమ్స్‌తో డేట్ చేస్తారా? అంటే వాళ్ళతో కన్వర్జేషన్స్ బాగుంటాయి కదా. ఏం చెప్పినా ఒక మీమ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, సర్కాస్టిక్గా ఒక డైలాగ్ చెప్తా ఉంటారు, ఏవి ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఒక రిలేషన్షిప్లో ఎంత ఫన్ ఉంటే అంత హెల్దీ ఉంటుంది. ఎక్కువ ఇది కాకుండా ఎంత ఈ ఫ్లట్టింగ్‌తో పాటు ఫన్ కూడా ఉండాలంటున్నారు. అంతే. సో నాకు కూడా ఇష్టం మీమ్స్ చేయటం. అప్పుడు ఒక స్టార్టింగ్లో కొంచెం చేసేదాన్ని నేను కూడా. సో అలా మీమ్స్ చేసేవాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు. సో దే ఆర్ మై ఫేవరెట్. వాళ్ళు లేకపోతే అసలు సోషల్ మీడియాయే లేదు. సో మీమ్స్ చేసే వాళ్ళకి. సో తర్వాతలా ఇప్పుడు మీ మదర్ ఉన్నారు. ఆమె ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా? ఇలాంటి అంటే బేసిక్గా చాలామంది మన తెలుగు మదర్స్ ఎలా ఉంటుందంటే అబ్బాయిలు ఎలాగైనా ఏం చేసినా పర్వాలేదు, అమ్మాయిలు మాత్రం కొన్ని బౌండరీస్ దాటకూడదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించకూడదు, రీల్స్ చేయకూడదు, వాళ్ళకి నచ్చినవి చేయకూడదు. అవును. అంటే సింపుల్. మన తెలుగు మామ్స్ బీ లైక్ ఏంటంటే మీరు స్ట్రేంజర్స్తో మాట్లాడకండి, కానీ మేము మీకు స్ట్రేంజర్స్కి ఇచ్చే పెళ్లి చేస్తాం అనే ఫ్లోలో ఉంటారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీ మదర్ పెట్టిన రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? రెస్ట్రిక్షన్స్ అంటే స్టార్టింగ్లో అసలు వీడియోస్ చేస్తున్నానన్న సంగతి మా మమ్మీ వాళ్ళకి తెలియదు. మా మమ్మీ డాడీ పడుకున్నప్పుడు మధ్యాహ్నం టైంలో సైలెంట్గా మా మమ్మీ ఫోన్ తీసుకొని రెడీ అయ్యి వీడియో చేసి మళ్ళీ ముఖం కడుక్కొని ఫోన్ పెట్టేసి వచ్చేదాన్ని. సడన్గా ఒకరోజు తెలిసాక చాలా పెద్దగా ఫైర్ అయిందనమాట ఇంట్లో. ఏం చేస్తున్నావు నువ్వు, ఏదో డాక్టర్ అవుతావు ఇది అనుకుంటే నువ్వేంటి రంగులు వేసుకొని వీడియోలు చేస్తున్నావు, ఇది అది అన్నారు. కానీ నాకు అదొక కైండ్ ఆఫ్ డైవర్షన్ అండ్ రిలాక్సేషన్లా ఉండేదన్నమాట. వీడియో చేయటం పెట్టేయటం ఇది. తర్వాత ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అయ్యాయి. మా మమ్మీ డాడీ ఇద్దరు నన్ను తిట్టడం జరిగింది. నేనేమో అలా కాదు, నేను జాగ్రత్తగా ఉంటానని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఎట్ వన్ పాయింట్ ఇంకా ఎలా అయిపోయిందంటే అందరికన్నా నేను డిఫరెంట్గా ఉండేదాన్ని. నేను ఏవి కూడా మరీ ఓవర్గా చేయకుండా, అంటే మిగతా వాళ్ళంటే వాళ్ళు మూవీస్కి గోల్ పెట్టుకున్నారు కాబట్టి మేబీ వాళ్ళు ఇంపార్టెంట్ అనుకోవచ్చు. బట్ నాకు అది గోల్ కాదు కదా. మూవీస్, యాక్టింగ్, దీస్ ఆర్ నాట్ మై గోల్స్. సో నేను అవసరం లేదు కదా, ఓన్లీ ఏదైతే నా స్టైల్లో క్రియేటివ్గా చేయాలో అలా అనుకునేదాన్ని. అయితే మా మమ్మీకి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, కిట్టి పార్టీ ఫ్రెండ్స్. వాళ్ళందరూ చాలా స్పోర్టివ్ అండ్ జోవియల్ అనమాట. చెప్పాలంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు వేస్ట్ వాళ్ళ ముందు. వాళ్ళందరూ అంతా ఫ్రెండ్లీగా చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటారు. వాళ్ళు అర్థం చేసుకొని మా మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, అలా కాదు బాగానే ఉంది కదా అని. సో మా మమ్మీ ఏంటంటే ఓకే, బయట వాళ్ళు ఎవరు పాయింట్అవుట్ చేయకుండా మంచిగా చెప్తున్నారు అంటే ఓకే అని. ఇంక అప్పటి నుంచి మా మమ్మీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ మా మమ్మీయే వీడియోస్ కూడా తీసేవారు. ఇప్పటికీ కూడా ఏదైనా ట్రెండింగ్ ఆడియో ఆమెకు నచ్చితే తను షేర్ చేసి ఇది ఈ ఆడియో పైన చెయ్యు అంటారు. నాకు వచ్చే కమెంట్స్ చూస్తూ ఉంటారు, అన్నీ చూస్తారు. కాకపోతే రెస్ట్రిక్షన్స్ అయితే ఎప్పుడు ఏం పెట్టలేదు. ఓన్లీ జాగ్రత్త చెప్పేవారు, ఏది చేసినా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, నువ్వేం చేసినా నీ పర్సనల్ లైఫ్లో ఉంచుకో, కానీ అది నీ డ్రెస్సింగ్ అయినా లేకపోతే నువ్వు వీడియో చేసే స్టైల్ అయినా, నువ్వు ఒక అబ్బాయితో వీడియో చేసినా ఏం చేసినా కూడా అది నీ లైఫ్ని ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకో అలా. ఓకే. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అవుదాం అనుకునేటోళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? పాత అయితే అంత ఈజీ కాదు. బట్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఫస్ట్ మీనింగ్ తెలుసుకోవాలి. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి? నువ్వు జస్ట్ ఒక వీడియో పెట్టేసి దానికి లైక్లు వచ్చాయంటే అది ఇన్ఫ్లుయెన్సర్ కాదు. యు ఆర్ జస్ట్ ఎ కంటెంట్ క్రియేటర్. సో దానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్ అంటే నీ వీడియోస్తో నువ్వు పెట్టే కంటెంట్తో హౌ యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పీపుల్. అది నేను ఫాలో అయ్యే వాళ్ళు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, మిడిల్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. మళ్ళీ వీళ్ళల్లో చదువుకున్నా చదువుకోకపోయినా పాజిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు, నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఆల్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ అందరూ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి, అంటే నువ్వు నీ కంటెంట్ నువ్వు పబ్లిక్లో పెడుతున్నా అంటే యు ఆర్ గివింగ్ దెమ్ ది ఆపర్చునిటీ టు జడ్జ్. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు పోస్ట్ చేస్తారు. అవన్నీ నువ్వు స్పోర్టివ్గా తీసుకోగలను, నేను డిప్రెస్ అవ్వను, నా కంటెంట్ మీద ఫోకస్ చేస్తాను అండ్ ఐ విల్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ పాజిటివ్లీ. సో నీ పర్సనల్స్ ఏవి మరీ ఇక్కడ పెట్టేసుకోకుండా సోషల్ లైఫ్లో ఒక క్లాస్ మెయింటైన్ చేస్తూ అండ్ అట్ ది సేమ్ టైం ఏది రైట్ అది వాళ్ళని అందరినీ అటే లీడ్ చేస్తున్నట్టయితే అప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అని అవ్వడానికి ఫిక్స్ అవ్వ. సూపర్ జడ్జిమెంట్ ఇచ్చారండి మీరు.
ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకే. మీరు చెప్పులు ఇసరొద్దు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1 మీకోసం స్పెషల్గా డిజైన్ చేసి పెట్టిన క్వశ్చన్స్ ఇవి. ఓకే. మీకు నచ్చిన మోటివేషనల్ స్పీకర్ ఎవరు? నాకు నచ్చిన గౌర్ గోపాల్ దాస్. గౌర్ గోపాల్ దాస్. ఆయన ఎవరు, ఏం చేస్తారు? సద్గురు అన్నారు కదా, ఆయన కూడా అలానే ఓకే. బాగా మాట్లాడారు. బొట్టు పెట్టుకుని స్పెట్స్ పెట్టుకుంటాడు కదా, ఆయనే కదా? ఆయనే. తెలుసు తెలుసు నాకు. కృష్ణుడి గురించి ఎక్కువ చెప్తాను. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్లో ఎక్కువ బెనిఫిట్స్ ఎవరికి ఉంటాయి, అబ్బాయికా అమ్మాయికా? అమ్మాయికే ఉంటాయి. అమ్మాయికి ఉంటాయా? ఓకే, అవును. పికప్, డ్రాప్, ఫుడ్ బిల్స్ ఆబ్వియస్లీ. అంటే ఎవరో కొంతమంది బిల్ అది స్ప్లిట్ చేసుకుంటా అంటారు, కానీ చాలా వరకు అబ్బాయి లీడ్ తీసుకుంటాడు కదా, అట్లా. ఓకే, మీకు ఇంట్రోవర్డ్స్ అంటే ఇష్టమా, ఎక్స్ట్రోవర్డ్స్ అంటే ఇష్టమా? ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలో తెలిసిన వాళ్ళు ఇష్టం. అంటే యాంబివర్డ్స్ అంటే ఇష్టం. అంతే. ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ నో మెన్ ఇన్ యువర్ లైఫ్, ఆ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉండాలనుకుంటున్నారు? ఫుల్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరు నాకు ఏమీ జడ్జ్ చేయకుండా, నువ్వు ఇది చేయకు అది చేయకు అని చెప్పకుండా నాకు నచ్చింది నేను చేసుకుంటా ఉంటాను, అంతే. అంటే నేను ఏం చేసినా కూడా నా మీద నమ్మకం ఉండాలి. ఏం చేసినా కరెక్టే చేస్తుందిలే, ఆలోచించి చేస్తుంది, ఆ నమ్మకం ఉంటే చాలు. అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మెన్ అనేవాడు మీ లైఫ్లో లేకపోయి ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారా? అదే అలానే ఉంటాను అంటున్నా. ఓకే. టెల్ మీ వన్ థింగ్ యూ డోంట్ లైక్ ఇన్ హైదరాబాద్. ట్రాఫిక్. హైదరాబాద్ ట్రాఫిక్ ఇది ఒక పెద్ద నైట్ మేర్ నాకు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ అబ్బా ఈ ట్రాఫిక్లోనే ఒకటి వెళ్ళాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను. వైజాగ్లో ఎక్కడి నుంచి మహా అయితే 5 to 10 minutes లేదా 15 minutes. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికే 20 నిమిషాలు అయిపోతుంది. ఇంకా పెట్రోల్ అవసరం లేదు, బోట్ నడిపినట్టు ఉంటుంది నాకు, బండి నడిపినట్టు ఉండదు అసలు ట్రాఫిక్. ఓకే, వాట్ గర్ల్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మై బాయ్? ఆబ్వియస్లీ స్వీట్గా ఉండాలి అనుకుంటారు, పొగడాలనుకుంటారు, ప్రతి చిన్నది నోటీస్ చేయాలి అనుకుంటారు, బయటికి తీసుకెళ్ళాలి, లేదంటే వీళ్ళతో పాటు వాళ్ళకి కంపెనీ ఇవ్వాలి. అదే కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తారు బాయ్ నుంచి అయితే. ఫైనల్గా టేక్ కేర్ చేయాలి అంటారు. యా. వాట్స్ యువర్ కరెంట్ ఫేవరెట్ లూప్ సాంగ్? కరెంట్ ఫేవరెట్ లూప్ సాంగా నేనైతే ఇదే భైరవ్ కోన, ఊరి పేరు భైరవ్ కోన అని, నిజమేనే చెబుతున్నా జానే జానా, ఆ సాంగ్ చాలాసార్లు వింటా ఉంటాను. ఓకే, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ బాయ్ బెస్టీ? బాయ్ బెస్టీస్ ఎవరు లేరు, సో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు. వాట్ గర్ల్స్ ఎక్స్పెక్ట్ ఇన్ ఏ రిలేషన్షిప్లో గర్ల్స్ అదే చెప్పాను కదా ఇందాక, సేమ్ అలానే. అమ్మాయిలకి ఏంటంటే పెద్ద పెద్దగా ఏం అవసరం లేదు, కానీ చిన్న నోటీస్ చేసి ఓకే ఈరోజు బొట్టు పెట్టుకున్నావు, ఈరోజు పెట్టలేదు, ఈరోజు ఇయర్ రింగ్స్ మార్చావు, బాగున్నారు, చాలు, ఫ్లాట్ అయిపోతారు. అంతేనా? అంతే, పెద్ద అక్కర్లే. ఓకే, వాట్ విల్ యూ చూస్ బిట్వీన్ లవ్ అండ్ మనీ? వై? అంటే సిచ్యువేషన్స్ ఏదున్నా ఉత్తి లవ్ ఉంటే సరిపోదు, మెచ్యూర్డ్గా ఆలోచించుకుంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్. మనీ మీద మనకు ఒక కంట్రోల్ ఉంటే లవ్ విల్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్. అదే అబ్బాయిలు డబ్బులు ఉంటే ప్రేమ ఆటోమేటిక్గా వచ్చేద్దంట, మీరు ప్రేమ రాదన్నట్ల. ఉత్తి లవ్ ఉన్నా డబ్బులు లేదనుకోండి గొడవలు వస్తాయి, డబ్బులు లేవు ఎలాగా, కష్టాలు ఇది అది అని. అది బేసిక్ హ్యూమన్ నేచర్ అనమాట. కష్టాలు వచ్చినప్పుడు మనం ఆ కష్టం యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడం. సో బ్లేమ్ చేస్తూ ఉంటాం డబ్బులు లేవు అని, లేదంటే నువ్వు ఇలాంటివి, నువ్వు ఇలాంటి దానివి, నేను ఇంకా బెటర్గా ఉన్న వాళ్ళు చూసుకుంటే బాగున్నేమో, ఇట్లాంటివన్నీ వస్తాయి. అదే ఆ డబ్బులే ఉన్నాయనుకోండి ఏముండదు, రిలేషన్షిప్ మీద ఫోకస్ చేస్తారు, కాన్సన్ట్రేషన్ ఒక్కవైపే ఉంటుంది. అంతే. సో బాగా డబ్బులు సంపాదించండి ఫస్ట్. సో హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ యూ హ్యావ్ మెట్ ఇన్ దిస్ ఇయర్? ఇంకా ఇయర్ స్టార్ట్ అయింది కదా, అందుకనే అడుగుతున్నా. ఈ కలవలేదు, మేబీ మీరే అయ్యి ఉండొచ్చు. ఇదేదో నా కోసం అడుక్కున్నట్టు. సెల్ఫ్ షౌట్ అవుట్ అనుకోండి, పర్లేదు. ఓకే, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లై యూ హ్యావ్ ఎవర్ టోల్డ్ టు సమ్వన్? మీ జీవితంలో ఇప్పటి వరకు చెప్పిన పెద్ద అబద్ధం
స్టార్ట్ అయిపోయాను 5 మినిట్స్లో వచ్చేస్తున్నా. అందరూ నేను కూడా చెప్తా అది. మీరు ఇంకా 5 మినిట్స్ అన్నారు, ఇక్కడే ఉన్నా అమ్మా అంట నేను. అది ఒకటి. ఇంకా అంటే అంటే నాకు చాలా కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట. సో ఏదైనా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే అవతల వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా నేను అది కన్వే చేయలేను. ఓకే, నేను అడ్జస్ట్ అయిపోయాను, నేను బాగానే ఉన్నా అని చెప్తానమాట. అది లయ్యో ఏంటో తెలియదు కానీ ఇదైతే ఇదే. ఫన్నీగా అయితే అది, మామూలుగా అయితే ఇంకా ఇది. ఓకే. మోస్ట్ కామన్ రీజన్ ఫర్ బ్రేకప్? ఏముంది, మిస్కమ్యూనికేషన్స్, మిస్అండర్స్టాండింగ్స్. మోస్ట్ కామన్ అయితే అది. ఇంకా కొంచెం మెచ్యూర్డ్ రిలేషన్షిప్స్కి వస్తే ఇన్కంపాటబిలిటీస్ యాక్సెప్ట్ చేసుకోలేము అనే స్టేజ్కి వెళ్ళిపోతే బ్రేకప్ అవుతుంది. ఇంకా అంటే లైఫ్లో ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరిది 2 డిఫరెంట్ అప్బ్రింగింగ్స్ ఉంటాయి. అంటే 2 డిఫరెంట్ ఫ్యామిలీస్లో, సొసైటీస్లో వాళ్ళు పెరుగుతారు. 2 డిఫరెంట్ అప్బ్రింగింగ్స్ వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆబ్వియస్లీ ఇన్కంపాటబిలిటీస్ వస్తాయి. సో అది లాంగ్వేజ్లో అవ్వచ్చు, లైఫ్ స్టైల్లో అవ్వచ్చు, ఫ్యామిలీ స్టేటస్ అవ్వచ్చు, స్టడీస్లో, అన్నిట్లో ఇన్కంపాటబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఒకళ్ళు బ్లెండ్ అవుతున్నారు అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడైతే అది మేము యాక్సెప్ట్ చేసుకోలేము అనుకుంటారో అప్పుడు అది బ్రేకప్ అవుతుంది. కొన్ని రీజన్స్ని అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుందండి నాకు. అలాంటి ఆన్సర్లు ఇస్తున్నారు మీరు. సో వాట్ ఈస్ ద వియర్డెస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ ఇన్, అదే మీ దగ్గర పీపుల్లో మీకు నచ్చని డ్రెస్సింగ్ స్టైల్స్? అది అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి. అంటే ఏం టాన్ చెప్తారు? జీన్స్. అది చిన్న చిన్నగా ఉంటాయి ఓకే, కానీ మరి ఇంత పెద్ద పెద్ద కన్నాలు ఉంటాయి, అందులోకి చెయ్యి కూడా ఇలా పెట్టుకోవచ్చు అనిపిస్తుంది. అది చాలా వియర్డ్గా అనిపిస్తుంది. ఇంత కన్నాలు ఉంటాయి, అవి ఇలా ఇలా ఊగుతూ ఉంటాయి, నాకు అది చాలా వియర్డ్గా అనిపిస్తుంది. అది ఫ్యాషన్ అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. నాకైతే అది వియర్డ్గా అనిపిస్తుంది అన్న. టాన్ జీన్స్ మీకు ఇష్టం ఏంటది ఉండదు? అంటే నా ఇన్నర్ వాయిస్ అంటే ఏంటది ఆ జీన్స్కి అంత పెద్ద బొక్క ఉంది అనుకుంటాను. అలా ఈ మధ్యన మహేష్ బాబు గారి సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది, ఆ, వేసుకున్నాక చింపేస్తున్నారా, చింపాక వేసుకుంటున్నారా ఎంత అని. చింపాలో ఎక్కడ చింపాలి? ఎవరివే వేరే. సరే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ కాదా? ఇది ర్యాపిడ్ ఫైర్ కాదు, Okay, జస్ట్ క్వశ్చన్స్ అన్నాను నేను. ఓకే. విచ్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ ఎవర్ గాట్ ఇన్ యువర్ లైఫ్? 10th మంచి మార్క్స్ వచ్చాను, మా మమ్మీ గిటార్ కొనిచ్చారు. సో దట్ వాస్ ద బెస్ట్. మీరు ప్లే చేస్తారా? వచ్చా నోట్స్ అనేది? జీ షార్ప్ మేజర్లో ప్లే చేస్తాను. ఓకే, మంచి రాక్ స్టార్ అయితే. వితౌట్ టెల్లింగ్ యువర్ నేమ్ అండ్ యువర్ ప్రొఫెషన్, హూ ఆర్ యూ? నేనా అమ్మాయిని అంతే ఇంకా. బాయ్ ఫ్రెండ్ ఉంటే స్మార్ట్గా ఉండాలా, రిచ్గా ఉండాలా? స్మార్ట్గా ఉండాలి, ఆబ్వియస్లీ రిచ్గా కనిపిస్తాడు. మరి డబ్బులు అవసరం అన్నారు ఇందాకలే. డబ్బులు నా దగ్గర ఉంటాయి కదా. వాట్స్ ద ఫేవరెట్ కోట్ యూ ఫాలో ఇన్ యువర్ లైఫ్? అన్లెస్ అండ్ అంటిల్ యూ స్ప్రెడ్ యువర్ వింగ్స్ యూ డోంట్ అండర్స్టాండ్ హౌ ఫార్ యూ కెన్ ఫ్లై. సో నీ అర్థం రెక్కలు కాలేదు కానీ నువ్వు బాగుంది. ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఎంత దూరం ఎగరగలవు అన్నది. హూ ఈస్ ద వన్ పర్సన్ ఇన్ రీసెంట్ టైమ్స్ మేడ్ యూ రియల్ హ్యాపీ? ఉదయ్ అని ఒక తమ్ముడు ఉంటాడు, వాడితో ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు కొన్ని మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే. ఓకేనా? డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్? ఎస్. ఓకే, ఎవరు? మమ్మీ. మమ్మీ బాయ్ ఫ్రెండ్ ఏంటండి? అంతే, బాయ్ ఫ్రెండ్ లాగే మా మమ్మీ. ఇగో ఇంటర్వ్యూ ముందు కూడా కాల్ చేసింది కదా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు. మా మమ్మీయే పెద్ద బాయ్ ఫ్రెండ్ నాకు. అంటే ఆ స్మార్టెస్ట్ పర్సనాలిటీ అన్నమాట అయితే. అంతే. సో డూ యూ హ్యావ్ షార్ట్ టెంపర్? ఎస్. రాంగ్ ఆన్సర్ కదా, నో. నో అంటే ఉంది. ఉంది. జాగ్రత్తగా ఉండాలి. డూ యూ హ్యావ్ ఎ బెంచ్ కార్? ఎస్. అంత ఆలోచిస్తారు అంటే ఉందేమో. రాంగ్ ఆన్సర్ కదా. డూ యూ హ్యావ్ ఎ ప్రైవేట్ సోషల్ మీడియా అకౌంట్? నో. అంటే ఉంది. ఉంది. సో అమ్మాయిలందరూ వాళ్ళ అకౌంట్స్తో పాటు ప్రైవేట్ అకౌంట్స్ కూడా పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. బికాజ్ నేను చెప్పాను కదా, సోషల్ మీడియాలో మనం పబ్లిక్ అకౌంట్ ఉంది అంటే వీ కాంట్ పోస్ట్ లైక్ ఎనీథింగ్ కామన్ ర్యాండమ్. సో నాకంటూ ఒక ఫ్రీడమ్ కావాలి కదా, నా పర్సనల్ పిక్చర్స్. నేను ఇప్పుడు నా అకౌంట్ ఉందంటే అందులో మా మమ్మీతో కూడా నాది ఒక్కటి కూడా పోస్ట్ ఏమి ఉండదు నా పబ్లిక్ అకౌంట్లో. బట్ నా ప్రైవేట్ అకౌంట్లో ఐ పోస్ట్ ఎనీథింగ్ ర్యాండమ్లీ అనమాట. మీకు ఎవరి మీద క్రష్ ఉందా? ఎవరు? అడ్విశేష్. అడ్విశేష్ అంటే ఇష్టం. ఓకే, ఎప్పుడైనా కలిసారా? కలవలేదు. విల్ సూన్ కలుస్తారు. తప్పకుండా. మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా? దొంగతనం చేశాను. ఎప్పుడు?
ఎక్కడ, ఎలా, ఎందుకు? రీసెంట్గా ఒక సూపర్ మార్కెట్లో స్లేట్ పెన్సిల్ దొంగతనం చీప్. థ్యాంక్ యూ. మరి స్లేట్ పెన్సిల్ కాదు, ఏదైనా చాక్లెట్ అయినా చెప్తారేమో. నాకు చాలా వాల్యుబుల్ అండి అది. ఓకే, తింటారా ఏంటి? అప్పుడప్పుడు. అది నాకు ఒక డౌట్, ఈ ఫ్యాంటసీ ఏంటి అమ్మాయిలకి స్లేట్ పెన్సిల్స్, పలక పుల్లలు, చాక్ పీసులు తినే ఫ్యాంటసీ? అనే అది అబ్బాయిలు కూడా తింటారు, అది డిపెండ్స్. ఆ టేస్ట్ ఇష్టం నాకు, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది తింటే. మీ మదర్ చూస్తుంటే కొంచెం స్లేట్ పెన్సిల్ పెట్టండి డిన్నర్ రోజు. రోజు తిడతారు కదా? ఎప్పుడో ఒకసారి. మా మమ్మీ చిన్నప్పుడు దవళ్ళు వాయగొట్టేది నాకైతే. నేను సైలెంట్గా అటు తిరిగి వెళ్ళి తింటా ఉండేదాన్ని, వెనక నుంచి పిలిచేది, ఏంటని చూస్తే ఫట్ మని పడేదన్నమాట. కాసారైతే బాగానే. చాలా. సో అయిపోయిన అన్ని క్వశ్చన్స్, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అంతే ఫైనల్గా. హైదరాబాద్ బిర్యానీ ఇష్టమా, లేదంటే పానీపూరి, రోడ్ సైడ్ పానీపూరి ఇష్టమా? హైదరాబాద్ బిర్యానీ. ఎందుకు? అదే బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ మీరు యూస్ చేస్తూ ఉంటారు కదా మీ వీడియోలకి అన్నిటికి, అవి ఎక్కువ యూస్ చేస్తారా, ఏఐ టూల్స్ వాడతారా? ఏఐ టూల్స్ నేను ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయలేదు విఎఫ్ఎక్స్. ఓకే, చాట్ జీటీపీ అంటే ఇష్టమా, గూగుల్ అంటే ఇష్టమా? గూగుల్. అంటే చాట్ జీటీపీ ఇంకా వాడడం స్టార్ట్ చేయలేదు. నేను ఇంకా చాట్ జీపీటీ ఇంకా యూస్ చేస్తే ఇంకా అందులో మన టాలెంట్ ఏముంది, అంతా అదే చేసి పెడుతుంది. ఓకే, మోస్ట్ యూజింగ్ సోషల్ మీడియా యాప్? ఇన్స్టాగ్రామ్. ఎందుకు అంటే వీడియో పోస్ట్ చేసామా, మళ్ళీ కామెంట్స్ వచ్చాయి, చెక్ చేసామా, మళ్ళీ ఏ వీడియో పోస్ట్ చేయాలి. మీరు మీ వీడియో 1M వెళ్ళినప్పుడు మీ మనసులో ఫీలింగ్ ఎలా ఉంటుంది? చారి గారు ఈ ఫీలింగ్ ఏంటండి ఎంత బాగుంది అనిపిస్తుందా? సో అలా ఎన్ని 1M మీరు ఎంజాయ్ చేశారు? నాకు గుర్తులేదు, బట్ వచ్చినప్పుడల్లా చాలా హ్యాపీ అవుతాను. 1M కాదు, 100కి వెళ్తేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మోస్ట్ బెటరెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? బిటరెస్ట్ మూమెంటా? అంటే నా కోపం వల్ల ఒక్కొక్కసారి చాలా ఉన్నాయి, ఒక్కటని ఏం లేదు, కోపం వల్లే. ఓకే, ఎప్పుడైనా మందు తాగాలనిపించిందా? అనిపించలేదు. ఒకవేళ తాగితే ఏం తాగుతారు, వాడ్కా ఆర్ వైన్? వైన్. ఆంటీ చూడండి, చాలా ఓల్డెస్ట్ వైన్ తాగాలని ఒక ఫ్యాంటసీ ఉంది. అవునా? ఓకే, వెరీ సూన్ తీరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, మీకు స్మోక్ చేసే అబ్బాయిల మీద ఒపీనియన్ ఏంటి? ఏముంది, వాళ్ళు కాల్చుకుంటున్నారు, అంతేనా? అంతే. సో ఇప్పుడు మీరు అనుకున్నట్టు స్మార్ట్గా ఉండి బాగుండి మీకు బాగా నచ్చి తనకు స్మోకింగ్ అనే ఒక హ్యాబిట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారా? అంటే అబ్బాయి మంచోడు అనుకోండి, అండ్ హీఈస్ రెడీ టు చేంజ్ ఫర్ అస్, ఒకేసారి మానేయకుండా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ ఆ స్మోకింగ్ హ్యాబిట్ అన్నది తను కంట్రోల్ చేసుకుంటూ, అది కూడా ఒక ఎఫర్టే కదా, అంత ఈజీగా ఎవరు వదులుకోలేరు, అందులో కూడా లవ్ ఉంది. సో ఓకే. స్మోకర్స్ మీద ఎంత లవ్ చూపిస్తున్న అమ్మాయిని మిమ్మల్ని చూస్తున్నా ఫస్ట్ టైం. అంటే చాలా మంది ఉండుంటారు బయట. అంటే స్మోకర్స్ మీద లవ్ కాదు, మన మీద ఉన్న లవ్ కాదు. ఓకే, సో డే లైఫ్ ఇష్టమా, నైట్ లైఫ్ ఇష్టమా మీకు? నాకు ఆ డే లైఫేనండి. ఓకే, ట్రావెలింగ్ అంటే ఇష్టమా, ఇంట్లో ఉండడం అంటే ఇష్టమా? ఇంట్లో ఉండడం. మీరు ఎక్కువ రొమాంటిక్ సీన్స్ని సినిమాలో ఎంజాయ్ చేస్తారా, లేదంటే ఎమోషన్ సీన్స్ని ఎంజాయ్ చేస్తారా? రొమాంటిక్ సీన్స్ అండి. ఇమోషనల్ సీన్స్, ఏడుపు వచ్చే సీన్లు, మూవీస్ విత్ సాడ్ ఎండింగ్స్ నాకు నచ్చవు. బాగా ఎమోషనల్ అంటే ఒక్కొక్కసారి అవుతాను, అంటే ఇన్స్టాగ్రామ్లో చిన్న కుక్క వీడియో ఏదైనా వచ్చినా కూడా నేను చాలా ఎమోషనల్గా చూస్తాను, బట్ ఎంజాయ్ చేసేదైతే రొమాంటిక్ వీడియోస్. ఓకే, ఫైనల్గా మై డ్రీమ్ ఆడియన్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక యాక్టర్గా? ఇన్ఫ్లుయెన్సర్గా అండ్ యాక్టర్గానా? ఐ డ్రీమ్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇంకా ఆడియన్స్కి అయితే అందరూ హ్యాపీగా ఉండండి, సేఫ్గా ఉండండి. అండ్ ఈ వీడియో చూస్తున్నట్టు అయితే అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ కుదిరితే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. చూసారా, ఆ బుద్ధి బాగలేదు, ఎలాగో ఫాలో అవుతారు మిమ్మల్ని. అంటే డిపెండ్స్ కదా, అడగకుండా పిలవని పేరెంట్ అని ఎవరు రారు. సో ఆమె పిలిచింది, వెళ్ళి ఫాలో అవ్వండి, ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్ అవ్వండి, అంతే. సో మీరు ఇంకా మంచి మంచి వీడియోస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వెర్సటైల్గా ఏమైనా కొత్త కంటెంట్ని క్రియేట్ చేస్తూ మమ్మల్ని హ్యాపీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా పెద్ద స్టార్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. మీరు అన్నవన్నీ నిజమైతే ఫస్ట్ మిమ్మల్ని కలుస్తాను నేను, మీరు కలవకపోయినా. డెఫినెట్గా అవుతారు, కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. విజువల్స్, అదిదా విజువల్. ఓకే, ఇదిదా విజువల్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మోటివేషనల్ స్పీకర్, యాక్టర్, డాన్సర్ చాలా ఉన్నాయి. సో మీరు ఇంటర్వ్యూలో చూసినట్టయితే అర్థమవుతుంది.
ఇలాంటి మంచి మంచి కాంటెంట్ని మీకు ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సైనింగ్ ఆఫ్, దేవ్ టొంపల.